సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయన్నారు ప్రధాని మోదీ. సత్యసాయి బాబా భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. స్మారక నాణం విడుదల చేశారు. పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తు చేశారు. వాల్యూ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ సేవా ఆర్ సర్వీస్. ఆల్ అవర్ డైవర్స్ స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ అల్టిమేట్లీ లీడ్ టు దిస్ వన్ ఐడియల్. వెదర్ వన్ వాక్ ద పాత్ ఆఫ్ భక్తి, జ్ఞాన్ ఆర్ కర్మ, ఈచ్ ఈజ్ కనెక్టెడ్ టు సేవా. What is bhakti without service to the divine present in all beings? What is jnana if it does not awaken compassion for others? What is karma if not the spirit of offering one's work as service to society? మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి విశ్వసించారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒక రోజున వస్తే, బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లాలో సత్యసాయి పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ఆయన సేవా తత్పరత ఆయనది. ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తా ఉంటే, మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసా, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారన్నారు మంత్రి లోకేష్. ఇక్కడకు వచ్చినప్పుడల్లా బంగారు అని పిలిచినట్టుగా అనిపిస్తుందని సత్యసాయి స్మరించుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి. కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు. పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్ కి మన శత జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా 100 రూపాయల కాయిన్, పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున, శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. సత్యసాయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. చిన్నప్పుడు తాను స్కూల్ కు వెళితే తన జుట్టును చూసి సత్యసాయి బాబా అనేవారని గుర్తు చేసుకున్నారు. I remember I was only 5 years old and wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे लंबे थे.
సత్యసాయి బాబా సూచించిన 5 విధానాల్ని తాను ఇప్పటికీ పాటిస్తానని ఐశ్వర్యరాయ్ అన్నారు. ప్రజల ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని, ఈ విధానాన్ని అందరూ పాటించాలని సూచించారు. On this historic and sacred occasion of the centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba, my heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance and his compassion continue to reverberate in the hearts of millions worldwide. Presence here adds sanctity and inspiration to this centenary celebration and reminds us of Swami's message that true leadership is service, and service to man is service to God. సత్యసాయి బాబా జీవితం బోధనలు సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.